తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సహజీవనం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఏమైందే ఆశ? ఏమిటి సుస్థి? ఆశ మోచేతిని ముఖం మీద ఆనించుకుంది. జవాబు చెప్పలేదు. జ్యోత్స్న లేచి వచ్చింది. ఆశ కూర్చున్న సోఫాలో పక్కన కూర్చుంది. నాకు కాస్త కబురైనా చేయలేదేం? నేనసలు నీ స్నేహితురాలనేనా? నిష్ఠూరంగా అంది. ఆశ చేయి తీసి కళ్ళు తెరిచి చూసింది. చిలిపితనంతో ధైర్యంతో మిలమిలలాడే ఆ కళ్ళు బేలగా చూస్తున్నాయి. నీళ్లు జలజలలాడుతున్నాయి. జ్యోత్స్న దీనంగా చూసింది. ఆశ ఒక్కసారిగా జ్యోత్స్న ఒడిలో తలదాచుకుంది. మరుక్షణం ఏడ్చేసింది. ఏమిటే? ఏమైంది అసలు? ఏమైంది? గాబరాగా అడిగింది జ్యోత్స్న. నేను నేను తల్లిని కాబోతున్నాను అస్పష్టంగా అంది. జ్యోత్స్న పిడుగుపడినట్లుగా చూసింది. జ్యోత్స్న ఒళ్ళో తలదాచుకుని మధ్య మధ్య ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది ఆశ. జ్యోత్స్న, భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను. మొదట కేవలం ప్రొఫెషన్ గురించిన ఏకాగ్రత తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి ఆకర్షణ లేదు. నేను ఒంటరిగా ఉంటున్నానని తెలిసి ఆయన ఎక్కువగా నా యోగక్షేమాలు కనుక్కునే ఉద్దేశంతో తరచుగా ఫోన్ చేస్తూ ఉండేవాడు. నేను ఒంటరిదాన్ని కదా, వంట చేయాలంటే బద్ధకం వేసేది. ఆయన అది కనిపెట్టి ప్రతిసారి ఏదో నెపం చెప్పి నన్ను హోటల్కి తీసుకువెళ్ళి భోజనం తినిపించేవాడు. నాకు మంచి చీరలు లేకపోతే తనే ఇచ్చేవాడు. నేను అవి తీసుకోవడానికి మొహమాట పడుతుంటే తను స్వార్థమైన ఉద్దేశంతో అవి ఇవ్వటం లేదని బుజ్జగింపుగా మాట్లాడేవాడు. ఇది కేవలం అభిమానం మాత్రమే అనేవాడు. నేను క్రమంగా ఆయన మంచితనానికి లొంగిపోయాను. నాకలా ఆయన అండ ఉండడం ఎంతో ధైర్యంగా అనిపించేది. ఆయన అండ ఉండబట్టే మహాసముద్రం లాంటి ఈ సిటీలో నేను ఆడపిల్లనైనా ఒంటరిగా ఉన్నా నా ప్రొఫెషన్లో ఎలాంటి బెడదలు లేకుండా నా పని చేసుకోగలిగాను. రాను రాను మా ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఇద్దరం ఎక్కువగా కలిసి గడిపేవాళ్ళం. ఆయనకి ఇంట్లో సుఖం లేదు. ఆయన భార్య అదో రకం మనిషి. ఆయనకి భార్య తనతో పాటు చలాకీగా తిరుగుతూ ఉండాలని ఉంటుంది. తను కోరుకున్న దాంపత్య జీవితం ఎలా ఎండమావి అయిపోయిందో చిన్న పిల్లాడిలా చెప్పేవాడు. నాకు నిజంగా జాలి కలిగేది. ఆఫ్టర్ ఆల్ మనిషి ఏది కావాలని కోరుకుంటాడో అది దొరకకుండా జీవితంలో మిగతా అన్నీ లభించినప్పుడు అతను ఏం సుఖపడగలడు? లోకం దృష్టిలో ఆయనకి డబ్బు హోదా ఉంది కాబట్టి అదృష్టవంతుడు కావచ్చు. వ్యక్తిగతంగా చూస్తే నా అంత దురదృష్టవంతుడు లేడు అంటాడు. జీవితం పట్ల ఆయన నిరాశలు ఆశాభంగాలు వింటుంటే నాకు ఎలాగో అనిపించేది. నాకు తెలియకుండానే ఆయనను గురించి ఆలోచించేదాన్ని. నా వలన ఆయనకి స్వాంతన కలుగుతోంది అంటే అది నాకెంతో ఆనందంగా ఉండేది. నాకు తెలుసు ఆయన అండ ఉంటే నేను నా ప్రొఫెషన్లో ఎంతో సాధించగలను. నాకు ఎలాగో ఇప్పుడు పెళ్లి చేయాలని ఇక్కడ ఎవ్వరూ లేరు. నేను పెళ్లి చేసుకుంటే నా తల్లి చెల్లెళ్ళకి దూరం అయిపోతానని భయం వేసింది. వాళ్ళు నిరాశ్రయులు అవ్వటం నాకేమాత్రం ఇష్టం లేదు. మామూలు వ్యక్తిని నేను వివాహం ఆడితే మా ఇద్దరి సంపాదన నా సంసారానికే చాలదు. రాబోయే అతను అమ్మని చెల్లెళ్ళని చూడటానికి వీల్లేదు అంటే ఆ ఘర్షణకి నేనెలా తట్టుకోవాలి? ఇవన్నీ ఆలోచించే నేను రవీంద్రరాయ్ మూగగా తెలియచేస్తున్న కోరికని అంగీకరించాను. మేమిద్దరం ఒకటే అనుకున్నాం. ఆయనకి కావాల్సినది నా నుంచి ఆయనకి లభిస్తుంది. నాకు కావాల్సింది ఆయన నుంచి నేను పొందుతాను. ఇది ఒక ప్రొఫెషన్ డీల్ లాంటిది. ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయనకి పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలు, కాలేజీ చదువులకి వచ్చిన మగపిల్లలు ఉన్నారు. నాకు పిల్లలు పుట్టడానికి వీల్లేదు. నేను అందుకు సిద్ధమయ్యాను. నాకు కావాల్సింది నా తల్లి చెల్లెళ్ళకి జరుగుబాటు. ఆయనతో నా పరిచయం పెరిగిన తర్వాత నా జీవితం చాలా సుఖంగా మారినట్టే అనిపించింది. నాకు ఈతి బాధలు ఎన్నో తప్పినాయి. నా తమ్ముళ్ళ చెల్లెళ్ళ భవిష్యత్తుని గురించి బెంగపోయింది. ఆయన ఆర్థికంగా నాకెలాంటి బాధ లేకుండా చూడసాగాడు. నేను ఆశించినట్టుగా నా ప్రొఫెషన్ కూడా బాగానే అందుకుంది. అసలు అది లేకపోయినా నేను బ్రతకగలను అనే ధీమా వచ్చింది. ఆయన నా మీద అభిమానం చూపిస్తున్నాడని ఆయన భార్య నా మీద కత్తిగట్టింది. ఫోన్ చేసి నన్ను అవమానకరంగా మాట్లాడింది. ఆయన స్నేహితుల దగ్గర ఆయనని చులకనగా చేసి నిందించింది. ఈ వయసులో ఈయనకిదేం బుద్ధి? మీరే న్యాయం చెప్పండి అంటూ యాగీ చేసింది.
తనకి తెలిసిన వాళ్ల చేత చంపుతానని బెదిరిస్తూ నాకు ఉత్తరాలు రాయించింది. ఈ గాలి దుమారానికి నేను తట్టుకోలేకపోతుంటే ఆయన నాకు ధైర్యం చెప్పాడు. తన మీద నిజంగా అభిమానమే గనక ఉంటే ఇదంతా నీవు లెక్క చేయనవసరం లేదు అన్నాడు. మనమేం తప్పు చేయటం లేదన్నాడు. నేను తన జీవితంలో చాలా అపురూపం అన్నాడు. ఆయనతో స్నేహం కలుపుకున్నప్పుడు ఇంత గొడవ భరించాల్సి వస్తుందని నేను అనుకోలేదు. తీరా దిగిపోయాను. ఇది ఒక ఊబి. ఇందులో నుంచి బయటపడే మార్గం లేదు. భరించక తప్పదు. అమ్మకి తెలిస్తే చాలా గొడవ అవుతుందని భయం వేసింది. ఆయనతో స్నేహం కలుపుకున్నప్పటి నుంచి నేను ఫ్యామిలీ ప్లానింగ్ నేర్చుకుని ఎంతో జాగ్రత్తగానే ఉన్నాను. కానీ ఇలా ఈ ప్రమాదం జరిగిన సంగతి నాకు తెలియదు. నాకు నెల తప్పింది. నాకు నెల క్రమంగా ఎప్పుడూ రాదు. నాకు అనుమానం కలిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి 3వ నెల దాటిపోయిందని చెప్పింది. ఇప్పుడు అబార్షన్ మినహా మాత్రలేవి పనిచేయవని చెప్పింది. నా నడుం విరిగినంత పనైంది. డాక్టర్తో అబార్షన్ చేయించుకోవటానికి తేదీ నిర్ణయించుకొచ్చాను. జ్యోత్స్నా, ఆశ ఒక్కసారిగా ఏడవసాగింది. ఏడుస్తూనే అంది, ఈ 10 రోజుల నుంచి నేను ఇంట్లోంచి కదల్లేదు. నా పొట్ట మీద చెయ్యి వేసుకుంటే నాకేమిటోగా ఉంది. నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో నీకు తెలుసుగా. అలాంటిది నా రక్తంతో ప్రాణం పోసుకుంటున్న ఈ శిశువుని నేనే హత్య చేయటానికి సిద్ధపడుతున్నాను. జ్యోత్స్నా, ఈ 10 రోజుల నుంచి నేను ఒక్క సెకండ్ కూడా నిద్రపోలేదు. నా పొట్టలో పెరుగుతున్న ఈ శిశువుని పెంచడానికి నాకు అర్హత లేదంటే బాధ కలుగుతోంది, దుఃఖం వస్తోంది. మాతృత్వం ఇంత అనిర్వచనీయమైన ఆనందం ఇస్తుందని నాకు తెలియదు. దీని ముందు మిగతా కోరికలు, ఆనందాలు, ఆశలు అన్నీ బలాదూర్ అనిపిస్తోంది. రవీంద్రరాయ్తో నేను ఎంత తెలివి తక్కువగా నాకు పిల్లలు అవసరం లేదు అని చెప్పేశాను. ఎంత అమాయకురాలిని. పువ్వులతో పళ్లతో కలకల్లాడే చెట్టుగా కాకుండా మొండి చెట్టుగా సౌరభం లేని బ్రతుకుదామని అనుకున్నాను. జ్యోత్స్నా, ఇప్పుడు జీవితం పట్ల నా దృక్పథమే మారిపోయింది. ఈ సోఫాలో గంటలు శూన్యంలోకి చూస్తూ దిక్కుతోచినట్టుగా పడుకుని ఉన్న నాకు అదిగో ఆ గడియారం మీద గూడు పెట్టిన పిచ్చుకలు కిచకిచా శబ్దం చేస్తూ కనిపించాయి. ఆ శబ్దం కూడా భరించలేని పిచ్చిదానిలా బల్ల మీద ఉన్న పుస్తకం తీసి వాటిని కొట్టడానికి లేచాను. కానీ కొట్టడానికి చెయ్యి ఎత్తిన నేను అలాగే నిలబడిపోయాను. మంత్రముగ్ధలా అటే చూస్తుండిపోయాను. పిచ్చిక నోటితో ఆహారం తెచ్చి ఎగరటానికి రెక్కలు రాని ఆ పసివాటి నోటికి అందిస్తోంది. తల్లి పిచ్చుక రాగానే అవి నోరు తెరుస్తూ తలలు బయటకు పెట్టి కిచకిచమంటున్నాయి. ఆ దృశ్యం నాకు ఎంతో అపురూపంగా అనిపించింది. ఈ సృష్టిలో మాతృత్వం అనేది ఆడదానికి ఎంత మహనీయమైన వరం. నేను సోఫాలో వచ్చి కూర్చున్నాను. నా చెయ్యి అప్రయత్నంగా నా పొట్టని తడిమింది. ఈ ప్రాణం పోసుకుంటున్న అంకురాన్ని నేను మొదట్లోనే చిదిమి వేస్తున్నాను. ఇది ఇక నాలో ఎంతసేపు ఉంటుంది? 24 గంటలు అంతే. తర్వాత జీవితాంతం ఎండిన మోడులా నేను బ్రతుకుతాను కాబోలు. ఇప్పుడే కాదు, నేను ఎప్పుడూ తల్లిని కాలేను, అవటానికి అర్హురాలిని కాను. రవీంద్రరాయ్తో సంబంధం పెట్టుకున్నప్పుడే ఆ అధికారం కోల్పోయాను. జ్యోత్స్నా, ఇప్పుడు అనిపిస్తోంది నేనెంతో పిచ్చి పని చేశాను కదూ. జీవితంలో డబ్బే ప్రాధాన్యం అనుకున్నాను. స్వసుఖం కంటే నా తల్లి చెల్లెళ్ళ భవిష్యత్తు ముఖ్యం అనుకున్నాను. ఆ ఆలోచనలో నేను ఎంత విలువ అయినది కోల్పోతున్నానో గ్రహించలేదు. ఇప్పుడు తెలిసి వచ్చింది. కానీ ఏం ప్రయోజనం? చేతులు కాలిపోయిన తర్వాత నాకు ఆకులు దొరికినాయి. రేపే అబార్షన్కి నర్సింగ్ హోమ్కి వెళ్తున్నాను. నాకు పిచ్చి పట్టేట్టుంది. నాకు చచ్చిపోవాలని అనిపిస్తోంది జ్యోత్స్నా. నాకు నిజంగా చచ్చిపోవాలని అనిపిస్తోంది. ఇక ముందు నా జీవితం ఏమిటో నాకు తెలిసిపోయింది. జీవితాంతం ఇక ఇలాగే దొంగ బ్రతుకు బతకాలి. నా బతుకు ఇక ఇంతే. ఊహిస్తేనే దారుణంగా ఉంది. ఆశ హిస్టీరియా వచ్చిన దానిలా ఏడుస్తుంటే స్థానువులా దిమ్మెరపోయినట్టు వింటున్న జ్యోత్స్న కాసేపటికి తెప్పరిల్లింది. ఆ వెంటనే స్పృహ వచ్చిన దానిలా ఆశ ముఖం ఎత్తి గుండెలకి అదుముకుంది. చిన్న పిల్లని సముదాయిస్తున్నట్టుగా చెంపలు నిమురుతూ, ఆశ, ఇదంతా నాకు ఎందుకు చెప్పలేదే అంది. నువ్వు తిడతావని భయం వేసింది. నా ముఖం చూడవని అనుకున్నాను. నిజం చెప్పు, నన్ను చూస్తుంటే అసహ్యం వేయటం లేదు నీకు? అసహ్యమా? లేదే. జాలి వేస్తోంది. ఆశ ఎంత తెలివిగల పిల్ల, ఇలా అయిపోయిందేమిటా అని బాధ కలుగుతోంది. నువ్వు చేసిన పనిని నేను సమర్థించటం లేదు. నువ్వు మా ఎవ్వరినీ అడగకుండా అలాంటి నిర్ణయాలు చేసుకోవడం తప్పే. కానీ నువ్వు తెలుసో తెలియకో తప్పు చేసినంత మాత్రాన అది మన స్నేహానికి అడ్డురాదు. మనం స్నేహితులం అంటే ఏమిటి? ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒకరి ముందు ఒకరు తల వంచనవసరం లేదు.
ఆపద వచ్చినప్పుడు సేద తీర్చలేని స్నేహం స్నేహమే కాదు. నాకు నీ మీద చాలా కోపం వస్తుంది. నేను ఊళ్ళోనే ఉన్నాను కదా, ఒక్క మాట చెబితే ఏం పోయింది చెప్పు. జ్యోత్స్న ఆశ జుట్టు సరిచేసి బలవంతంగా లేపి కూర్చోబెట్టింది. నీ ముఖం చూస్తుంటే భోజనం చేసి ఎన్ని సంవత్సరాలైందో అనిపిస్తోంది. ఉండు, ఒక్కసారి వంట ఇంట్లోకి వెళ్ళొస్తాను. జ్యోత్స్న లేచి వంట ఇంట్లోకి వెళ్ళింది. ఆ వంట ఇంట్లో సామాన్ చూస్తే ఆశ ఆ ఛాయలకి వచ్చిన జాడే కనిపించలేదు. జ్యోత్స్న కప్పుతో హార్లిక్స్ తెచ్చి ఆశ చేత బలవంతంగా తాగించింది. ఆశ తప్పు చేసి పట్టుబడిన చిన్నపిల్లలా చూస్తోంది. ఆశ హార్లిక్స్ తాగుతున్నప్పుడల్లా మధ్యలో ఆపేస్తూ అంది, జ్యోత్స్న, నిజం చెప్పు, నా మీద నీకు అసహ్యం వేయటం లేదు? నువ్వు మర్యాద పాటించటం లేదుగా? మనిద్దరం మాట్లాడుకోవడం ఇది ఆఖరిసారి కాదుగా? ఆశ కళ్ళనీళ్లతో దీనంగా అడిగిన ఆ తీరుకి జ్యోత్స్నకి కూడా కళ్ళనీళ్లు గిర్రున తిరిగినాయి. తాగుతున్న కప్పు చప్పున పక్కకు పెట్టి లేచి వచ్చి ఆశ తలని పొట్టకి నొక్కుంటూ, చిచి, ఏం మాటలవి? చూడు చూడు ఆశ, ఈ ప్రపంచంలో ప్రతి ఆడపిల్లకి నచ్చిన వాడితో పెళ్ళవ్వాలని, రత్నాల్లాంటి పిల్లలు పుట్టాలని, ఆదర్శమైన గృహిణిగా గడపాలని ఉంటుంది. కానీ ఎంతమందికి ఆ అదృష్టం లభిస్తుందంటావు? మనలో ప్రతి మనిషి జీవితం ఒకే రకంగా ఉండదు. ఒక్కొక్కరి బ్రతుకులో ఒక్కొక్క రకమైన ఎగుడు దిగుళ్ళు వస్తూ ఉంటాయి. వాటి వెంట ఎక్కడం దిగడం ఎవరికైనా తప్పదు. నిజమైన స్నేహం వాటిని లక్ష్య పెట్టదు. నిజమైన స్నేహం అంటే ఏమిటో తెలుసా? జీవితంలో ఎదిగితే చేయి చాచి ఆనందంగా అభినందించడం, పడిపోవడానికి సిద్ధమైతే అదే చేయి చాచి చేయూత ఇవ్వటం. మనిద్దరి మధ్య ఉన్నది నిజమైన స్నేహం అని నేను అనుకుంటున్నాను. నన్ను నువ్వు నమ్మలేకపోవడం నా దురదృష్టం. ఆశ, మనకి ఈ ప్రపంచంలో ఏం తెలిసినా తెలియకపోయినా స్నేహం ఎంత అపురూపమైనదో మాత్రం బాగా తెలుసు, అవునా? ఆశ ముఖం వర్షం వెలిసిన ఆకాశంలా అయింది. జ్యోత్స్న, నువ్వెంత మంచిదానివే, నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను అంది. ఇది నీ ప్రథమ తప్పిదం కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా నా నుంచి ఏదైనా దాచావంటే చూడు మరి. తర్జని చూపించి బెదిరించింది జ్యోత్స్న. ఆశ ఆ చెయ్యి గట్టిగా పట్టుకుని దానికి ముఖం ఆనించుకుంది. రవీంద్రరాయ్తో నీ పరిస్థితి చెప్పావా? అనుమానంగా అడిగింది జ్యోత్స్న. ఆశ తల క్రిందికి వంగింది. చెప్పాను. ఏమన్నాడు? అబార్షన్కి ఆయనే ఆ లేడీ డాక్టర్తో మాట్లాడి సాయం చేశాడు. ఈ సంతానం నీకు కావాలని నువ్వు చెప్పలేదా? ఆశ తగ్గు స్వరంతో అంది. చెప్పాను, కానీ ఆయన ఇష్టపడలేదు. అలాంటి పిచ్చి ఆలోచనలు చేయొద్దన్నాడు. మన ఒప్పందం సంగతి మర్చిపోయావా అంటూ గుర్తు చేశాడు. జ్యోత్స్న నిట్టూర్చింది. శ్యామ్ సుందర్ ఒకసారి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. జ్యోత్స్న, స్త్రీ పురుషులు ఇద్దరి మధ్య అనురాగం అనే చెట్టుకి పూసిన పువ్వులే పిల్లలోయ్. ప్రేమించుకుంటే పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టాలి. ప్రేమించిన మగవాడు స్త్రీకి పెళ్ళి పిల్లలు ఇవ్వలేకపోతే ఆ ప్రేమ నిరర్థకం. నాకు అలా అనిపిస్తుంది సుమా. ఆ రోజున అతని మాటలు జ్యోత్స్నకి తలకి సరిగా ఎక్కలేదు. ఈరోజు ఆశ స్థితి చూస్తుంటే వాటిలో ఎంత అర్థం ఉందో తెలుస్తుంది. అసలు అలాంటి భావన ఉన్న మగవాడే ఎంతో అపురూపమైన వ్యక్తి సుమా అనిపిస్తోంది. ఎంత విషాదం. ఆశకి సంతానం కావాలి. ఆశలో సంతానం ప్రాణం పోసుకోగానే తల్లి తలెత్తి చూస్తోంది. ఆ తల్లికి ఆ సంతానం పట్ల ఎనలేని ప్రేమ అనురక్తి ఉండటం నేరమేమీ కాదు. కానీ అది అంతకు ముందు గడిపిన జీవితం ఆశని తల్లిగా నిర్దయగా శిక్షించడానికి కొరడా జలిపిస్తోంది. ఆశలోని తల్లి ఆ కొరడా విదిలింపులకే భయపడుతోంది. నిజానికి ఈ క్షణంలో రవీంద్రరాయ్ అండ కావాలి. ఆశ మీద ఆయనకి నిజమైన అభిమానం ఉంటే తప్పకుండా అండగా నిలబడేవాడేమో. జ్యోత్స్నకి ఆయన మీద చాలా కోపం వచ్చింది. మగవాడి మనస్తత్వం మహా చిత్రంగా ఉంటుంది. అక్రమ సంతానం అంటే స్త్రీ కంటే రెట్టింపు మగవాడే మహా భయపడతాడో. చరిత్రలో ఎన్నిసార్లు చూసినా అక్రమ సంతానాన్ని పెంచిన తల్లి కనిపిస్తుంది కానీ తండ్రి కనిపించడు. అంటే ఈ సమాజానికి ఈ సాంప్రదాయానికి ఆడదానికంటే మగవాడే ఎక్కువ భయపడుతున్నట్టేగా. చాలాసేపు అయిన తర్వాత జ్యోత్స్న అంది. ఆశా, నువ్వు ఇక మాట్లాడకు, తర్కించకు. నువ్వు రేపు అబార్షన్ చేయించుకోవడానికి నర్సింగ్ హోమ్కి వెళ్ళటం లేదు. అది నిర్ణయం అయిపోయింది. కానీ జ్యోత్స్న, ఇది ఎలా సాధ్యం? ఎలాగో ఇప్పుడు నాకు మార్గం తోచటం లేదు. నేను ఆలోచించి చెప్తాను. ఒకటి మాత్రం నిజం, నీ పాప నీకు దక్కేటందుకు, మాతృత్వం నీకు దూరం కాకుండా ఉండేటందుకు నేను దేనికైనా వెనుకాడను.
నెలలు రాగానే నువ్వు ఇంకే ఊరైనా వెళ్ళిపోదువు గాని, అక్కడ ఉండి పురుడు పోసుకుందువు గాని, ఆ పాపని నేను తెచ్చి పెంచుకుంటాను. నువ్వా? అవును, నేనే. ఎంతమంది పిల్లలకైనా తల్లి అయ్యే అధికారం నాకుందిగా. శామ్ తండ్రి అవుతాడు. ఆ పాప నా దగ్గర నీ కళ్ళ ముందే పెరిగి పెద్దదవుతుంది. సోఫాలో కూర్చుని ఉన్న ఆశ దిగ్భ్రమ చెందినట్టుగా చూసింది. జ్యోత్స్నా అంతకంటే మాట్లాడలేకపోయింది. చప్పున లేచి వచ్చింది. 1 నిమిషం జ్యోత్స్న వైపు తదేకంగా చూసింది. ఆ వెంటనే మోకాళ్ళ మీద కూలబడి జ్యోత్స్న ఒడిలో తల దాచుకుంది. ఆశ చేతులు జ్యోత్స్న చీర కుచ్చెళ్ళని పట్టుకొని గట్టిగా నలిపివేస్తున్నాయి. జ్యోత్స్న, ఈ మాట ఊహ మాత్రంగానే ఎంతో బాగుంది కదూ? ఊహు కాదు, ఇది జరగబోతున్న యథార్థం ఆశ. జ్యోత్స్న ఆశ జుట్టులోనికి వేళ్లు పోనిస్తూ ఆత్మీయతతో అంది. ఆశ, ఈ క్షణం నుంచి అన్ని సంకోచాలు దిగుళ్ళు మానేయి. పాపని ఎలా పెంచాలా అని ఆలోచించు. నెలలు నిండిన తర్వాత ఎక్కడికి వెళ్ళి ఉంటే బాగుంటుందో ఆ ఆలోచన చెయ్యి. జ్యోత్స్న, రవీంద్రరాయ్ ఊరుకోడేమో? ఈ మాట వినగానే జ్యోత్స్న చరాలున ఆశ తలని అవతలికి తోసింది. ఏమిటి నువ్వనేది? ఊరుకోడా? ఊరుకోకపోవడానికి ఆయనెవరు మధ్య? నువ్వు నీ పాపని పెంచడానికి ఆయనని ఏమీ సాయం చేయమని కోరటం లేదే? తండ్రిగా ఆయన పేరుని గుర్తించనీయమని అడగటం లేదే? ఆయన సంతానం అని ఆదరించమని అడుక్కోవటం లేదు. భిక్ష అడగటం లేదు. కాదనటానికి ఆయనెవరే? అసలు ఈ సంగతి ఆయనకి ఎందుకట? ఆయన పిల్లలు పుట్టకూడదు అన్నాడు, అంతే. అదృష్టమో దురదృష్టమో ప్రమాదవశాత్తు నువ్వు తల్లివయ్యావు. ఇది నువ్వు కావాలని చేసిందేం కాదు. అందుకే ఆయన మీద ఆ సంతానం బాధ్యత ఏమీ ఉంచటం లేదుగా. నువ్వు స్వీకరిస్తున్నావు. ఆ నిర్ణయం చేసుకునే హక్కు నీకుంది. ఆశ, అసలు నీ వ్యక్తిత్వం అంతా ఏమైపోయిందే? మా ఆశ ఆయన చేతిలో కీలుబొమ్మ అయిపోయిందనుకోనా? లేదు లేదు లేదు, ఆశ ఆవేశంగా అంది. జ్యోత్స్న దృఢమైన స్వరంతో సుస్పష్టంగా చెప్పింది. ఆయన ఒక స్వార్థంతో నీకు కొంత సుఖం ఇస్తున్నాడు. నువ్వు మరో స్వార్థంతో ఆయన చనువు అంగీకరించావు. ఈ సంబంధ బాంధవ్యాలు అక్కడ వరకే ఉంచు. అంతకు మించి ఆయనని నీ జీవితంలో జోక్యం కల్పించుకొనియకు. నీ మీద ఆయన చేసే పెత్తనం భరించకు. నీ మీద అధికారం చెలాయించబోవడానికి ఆయన నీ మెడలో తాళి కట్టలేదుగా. ఆశ జ్యోత్స్న వైపు వింతగా చూసింది. ఇంత ధైర్యం కల జ్యోత్స్ననేనా తను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. జ్యోత్స్న వెళ్ళటానికి లేచింది. ఆశ, రేపటి నుంచి నీ పనిలో నువ్వు జాయిన్ అవ్వు. ఆ సురేంద్ర పాటిల్ మొత్తుకుంటున్నాడట. ఇక నుంచి నీ స్వయం సంపాదనే నీకు ఊపిరి అనుకో. ఆర్థికమైన సుస్థిరత్వం నీకే ఎక్కువ అని తెలుసుకో. జ్యోత్స్న బ్యాగ్ తీసుకుని క్షణంసేపు ఆశ పొట్టవైపు పరీక్షగా చూసింది. నువ్వు చెప్పే వరకు నువ్వు తల్లివి కాబోతున్నావని నాకు తెలియలేదు. నీ పొట్ట చూస్తే ఇప్పుడప్పుడే అనుమానం ఎవరికీ రాదనిపిస్తోంది. థ్యాంక్ యూ జ్యోత్స్న. హాయిగా నిద్రపో. ఊరికే వెధవ ఆలోచనలు పోగు చేసుకొని మనసు పాడు చేసుకోకు. చూడు, ఈ ప్రపంచంలో అన్నింటికంటే మనకి మన జీవితం ముఖ్యం. దీన్ని ఇంకొకరి కోసం బలి ఇవ్వకూడదు, తెలుసా? మై గాడ్, నేను ఈరోజు రావటం ఎంతో నయం అయింది కదూ. నేనిక వెళ్తాను. రోజు ఫోన్ చేస్తాను. నీకు తీరుబడి అయినప్పుడల్లా నా దగ్గరికి రా. లేవబోయిన జ్యోత్స్న ఆగింది. హఠాత్తుగా వంగి ఆశ పొట్ట మీద ముద్దు పెట్టుకుంది. పుట్టబోయే పాప, నువ్వెంత అదృష్టవంతురాలివి. నీకోసం 2 తల్లులం ఎదురు చూస్తున్నాం అంది. ఈ మాట వినగానే ఆశ కళ్ళ వెంట బొటబట నీళ్లు కారినాయి. జ్యోత్స్న వాటిని తుడిచింది. అదిగో ఆ బేలతనమే వద్దన్నాను. నేనెంత చెప్పినా నీకు ధైర్యం రావటం లేదు కదూ. జ్యోత్స్న, నీలాంటి స్నేహితులుంటే ఏ మనిషికైనా కొండంత ధైర్యం ఉంటుంది. నేనెంతో అదృష్టవంతురాల్ని కదూ. అనవసరమైన ఆలోచనలు చేసి ఆ అదృష్టాన్ని కించపరుచుకోకు. మరి వస్తాను. ఉండు, నేను వచ్చి ట్యాక్సీ ఎక్కిస్తాను. ఆశ లేచి బట్టలు మార్చుకోవటానికి వెళ్ళింది. జ్యోత్స్న ఆ గదంతా పరిశీలనగా చూసింది. ఆశ సంపాదన చిన్నదైనా ఆ గదిలో ఖరీదైన వస్తువులు ఎన్నో కనిపిస్తున్నాయి. వాటిని చూస్తే జ్యోత్స్నకి ఇదివరకే ఒకసారి అనుమానం అనిపించింది. కానీ ఆ అనుమానానికి ఆధారం ఏదీ దొరకలేదు. ఆశ పోగొట్టుకున్న పెళ్ళి అనే అమూల్యమైన విలువ ముందు ఇవి ఏపాటివి అనిపించింది. ఆశ వాటిని తీసుకునేటప్పుడు మురిసిపోయి తీసుకుని ఉంటుంది. వాటి మూల్యం ఇంత అధికంగా చెల్లించాల్సి ఉంటుందని అనుకుని ఉండదు. ఆశ బట్టలు మార్చుకుని ఇల్లు తాళం వేసి వచ్చింది. ఇద్దరూ రోడ్డు చివరి వరకు నడిచి వచ్చారు. జ్యోత్స్న వెంట నడుస్తుంటే ఆశకి మళ్ళీ ఈ ప్రపంచంలో తను తలెత్తుకుని నడవగలిగిన బలం ఏదో లభించినట్టుగా అనిపించసాగింది. ట్యాక్సీ త్వరగానే దొరికింది.
ఆశ గుడ్ నైట్ చెప్పింది. ఆ కళ్ళల్లో తడి లీలగా మెరుస్తోంది. జ్యోత్స్న చెయ్యి గట్టిగా నొక్కుతూ థ్యాంక్ యూ, చావబోతున్న మనిషికి ప్రాణం పోసినట్టుగా ఉంది అంది. అదిగో ఆ అనవసరమైన ఆలోచనలే వద్దన్నాను, వెళ్ళి హాయిగా నిద్రపో అంది. ట్యాక్సీలో వచ్చేస్తుంటే జ్యోత్స్న కళ్ళ వెంట నీళ్లు కారసాగినాయి. ఆశ ఎంత తెలివిగలది, కానీ ఏం లాభం? ఆ తెలివితేటలు జీవన సౌధం నిర్మించుకోవడానికి పనికిరాలేదు. మై గాడ్, అలాంటి జీవితం ఏ ఆడపిల్లకి వద్దు. జ్యోత్స్నకి శ్యామ్ సుందర్ గుర్తుకు వచ్చాడు. నేనెంత అదృష్టవంతురాల్ని. రవీంద్రరాయ్ లాంటి వారిని చూస్తే గానీ శ్యామ్ సుందర్ లాంటి వాళ్ళ ఔన్నత్యం తెలియదేమో. శ్యామ్తో ఇక నుంచి నేనెప్పుడు పొరపాటుగా కూడా పోట్లాడను అనుకుంది. ఆశకి కలిగిన దురదృష్టం అంతా అతనికి చెప్పేస్తాను. అతను సంస్కార హృదయుడు. ఆశకి వచ్చిన ఈ కష్టంలో నాతో పాటు సమంగా తోడుగా ఆదుకుంటాడు అనుకుంది. అతని మీద ఉన్న నమ్మకంతోనే ఆశకి వాగ్దానం చేయగలిగింది తను. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? జ్యోత్స్న చెప్పిన మాట వినగానే శ్యామ్ సుందర్ ఆగ్రహంగా అడిగాడు. ఇందులో పిచ్చి పట్టిందనిపించేటటువంటి మాటేముంది? ఆశ నా స్నేహితురాలు. దానికి ఆపద వచ్చింది, ఆదుకోవాల్సిన బాధ్యత నాకు లేదా? స్నేహం అంటే ఇలాంటివి నెత్తిన రుద్దుకోవడం అని ఎవరు చెప్పారు? నీ ఉద్దేశం నాకు అర్థమైంది. స్నేహం అంటే కాలేజీ వరకే, పెళ్ళి అయ్యేంత వరకేనని నీ అభిప్రాయం కావచ్చు. స్నేహం అంటే నేను అనుకునే అర్థం వేరు. ఇన్ని మాటలెందుకు? ఈ పని చేయటానికి నీకు వీలవుతుందా లేదా చెప్పు. జ్యోత్స్న, నువ్వు మన సంగతి ఆలోచించటం లేదు. ఇది ఎవరికైనా తెలిస్తే ఇంకేమైనా ఉందా? మనం బజారున పడాల్సి వస్తుంది. ఆ భయంతో ఈ మంచి పని చేయటం మానేస్తావన్నమాట. నాకు తెలియదు, అమ్మ విందంటే నన్ను చంపేస్తుంది. నాకు నీ స్నేహితురాలి కంటే నా ఇంటి గౌరవం ముఖ్యం. అమ్మ మనసు నేను నొప్పించలేను. నా వల్ల కాదు. నా ఉద్దేశం అబార్షన్ చేయించుకోవటమే ఉత్తమం. ఆశకి ఫోన్ చేసి అదే పని మంచిదని చెప్పేయి. ఇలాంటివి నెత్తిన పెట్టుకుంటే చాలా చిక్కులు ఎదురవుతాయి. అది కాదు, జ్యోత్స్న చెప్పబోయింది. ఇంక నన్ను మాట్లాడించకు. ఈ విషయంలో నా సమాధానం ఇదే. నా నిర్ణయం మారదు. నీకు మతిలేక ఏదో చేస్తుంటే నేను జతపడలేను. అతను అటువైపు తిరిగి పడుకున్నాడు. జ్యోత్స్న సహనం తెచ్చుకుంది. అతని మీద చెయ్యి వేసింది. శ్యామ్, నువ్వు ఒక్కసారి బాగా ఆలోచించు. నా మాట విను. నీ మాట ఇంకేదైనా వింటాను, ఇది మాత్రం వినను. అసలు ఆ ఆలోచనే నాకు కంపరంగా ఉంది. అతను ఇటువైపు తిరిగాడు. జ్యోత్స్న, నువ్వే కాదు, అసలు ఏ మనిషి ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ప్రోత్సహిస్తే నీతికి అవినీతికి మధ్య సరిహద్దు చెరిగిపోతుంది. సంఘంలో తల్లే తప్ప తండ్రి లేని జనాభా ఎక్కువైపోతారు. నువ్వు ఆశకి పిల్ల పుట్టడం వరకే ఆలోచిస్తున్నావు. రేపు ఆ సంతానం పెద్దదవుతుంది. సంఘంలో స్థానం మాట ఏమిటి? తండ్రి ఆమోదం పొందని సంతానాన్ని ఎవరు ఆదరిస్తారు? ఇది ఎన్నడూ వినని మాట, ఎక్కడా జరగని సంగతి. శ్యామ్, ఒక్క మాట విను. ఇది కొత్తని స్వీకరించడానికి మనం భయపడుతున్నాం. నువ్వు ఒక్క సంగతి ఆలోచించు. చాలా ఏళ్ల క్రిందట బాల్య వివాహాలు ఉన్నాయి, సతీ సహగమనాలు ఉన్నాయి. అవి ఇప్పుడు ఉన్నాయా? అవి క్రమంగా మారలేదా? మార్పు అనేది ఎలా వస్తుంది? ఎవరో ఒకరు ధైర్యం చేయాలి కదా. ఇప్పుడు విధవా వివాహాలు జరగటం లేదా? ఒకప్పుడు అదెంత నిషిద్ధం. కులాంతర వివాహాలు ఒకనాడు ఎంతో పాపంగా చూసేవాళ్ళు. ఇప్పుడు అవి పరిపాటైపోలేదు. ఏ పనైనా నలుగురు చేస్తుంటే అదే ఆచారం అయిపోతుంది. అవన్నీ వేరు, ఇది వేరు. నిజమే, నేను ఒప్పుకుంటున్నాను. ఇది వాటన్నింటికంటే ముఖ్యం అంటున్నాను. చూడు, ఈ పెండ్లి అనేది మనం పెట్టుకున్న ఆచారం. మాతృత్వం అనేది ఉందే, సృష్టి స్త్రీకి ఇచ్చిన అపురూపమైన వరం. ఆ వరం ఫలంగా పొందినప్పుడు ఏ దేశంలో కానీ ఏ తెగలో కానీ ఏ స్త్రీ సిగ్గుపడకూడదు అంటాను. నువ్వు కాస్త నిదానంగా ఆలోచించి చూడు. స్త్రీ తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, పెద్దయిన తర్వాత భర్తకి తన జీవితాన్ని ఎంత ధారపోస్తుంది, ఎంత చాకిరీ చేస్తుంది. వారితో పాటు తన రక్తంతో ఊపిరి పోసుకున్న ఈ సంతానాన్ని భరించకూడదా? స్త్రీ సంతానం పొందటానికి సంఘం ఆమోదం కావాలా? ఎంత వెనకబడి ఉంది ఈ సంఘం. ఈ సంఘం నుంచి స్త్రీ ఇంకొంచెం ముందుకు వెళ్ళకూడదా? అది తప్ప? తండ్రి లేని సంతానానికి గుర్తింపు ఏమిటి అంటున్నావు? తల్లే అంటాను. ఏం, తండ్రి పేరు తప్ప తల్లి పేరు స్వీకరించకూడదా? స్త్రీ సంతానాన్ని నిర్భయంగా పెంచి పెద్ద చేయగలిగిన స్థితి తెచ్చుకుంటే మగవాడికి తప్పకుండా సిగ్గు వస్తుంది. అబ్బబ్బా! శ్యామ్ సుందర్ చెవులు మూసుకుంటూ లేచి కూర్చున్నాడు. నువ్వు నన్ను చంపేస్తున్నావు. నీ మాటలతో నాకు వెర్రి ఎక్కిస్తున్నావు. నీ ఆలోచనలు చూస్తుంటే నాకు భయం వేస్తోంది. ఇలా ఎవ్వరూ ఆలోచించరేమో.
ఆలోచించలేకపోవడం వాళ్ళకి తెలియనితనం మనం అదొక సత్యంగా తీసుకోకూడదా? శ్యామ్, మనలాంటి వాళ్ళం కొంతమంది ప్రయత్నిస్తే ఇలాంటి మంచి మార్పులు త్వరగా వస్తాయి. రావు. 100 సంవత్సరాలు గడిచినా, 100 కాదు 1000, 1,00,000 ఎన్ని సంవత్సరాలు గడిచినా ఇలాంటి వాటిల్లో మార్పు రాదు. అతను ఖచ్చితంగా అంటుంటే జ్యోత్స్నకి చాలా కోపం వచ్చింది. లేచి నిలబడుతూ అంది, అవును, రాదు, మార్పు రాదు. ఎలా వస్తుంది? నీలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కూడా సాంప్రదాయం చేతుల్లో కీలుబొమ్మలు. మీకు ధైర్యమే లేదు. మార్పు ఇంకెలా వస్తుంది? ఎవరు తెస్తారు? జ్యోత్స్న దృఢమైన స్వరంతో అంది. శ్యామ్, చూడు, భూమి పొరలు కదిలినప్పుడు తనను తాను సర్దుకోవడానికి భూకంపం సృష్టిస్తుంది. అది తప్ప తనను తాను నిలవరించుకోవాలనే ప్రయత్నం అది. మనం ఆచరించే ఏ పద్ధతి అయినా కాలం నీడ పడితే అది సాంప్రదాయం అవుతుంది. మనం అలవాటుని తెచ్చుకోవటంలో ఉంటుంది. నువ్వు ఎన్నైనా చెప్పు, నా వల్ల మాత్రం ఆ పని కాదు. అమ్మ నన్ను చంపేస్తుంది. నాకు పెళ్లి కావాల్సిన చెల్లెలు ఉంది. అతడు అక్కడి నుంచి దిండు తీసుకుని లేచి వెళ్ళిపోయాడు. అవతలికి వెళ్ళి పడుకున్నాడన్న మాటే గాని అతనికి నిద్ర లేదు. జ్యోత్స్న ఈ సమాజంలో నుంచి, ఈ సాంప్రదాయాల్లో నుంచి తెంచుకొని ముందుకు వెళ్ళి ఆలోచిస్తోంది. అందరూ జ్యోత్స్నలాగా ఆలోచించలేరు. ఎవరి మాటో ఎందుకు, తనకే ఆ మాట సబబుగా లేదు. ముందుకి దూసుకుపోతున్న జ్యోత్స్నని వెనక్కి బలంగా లాగటానికి అతను ప్రయత్నిస్తున్నాడు. ఒక్కోసారి అతని శక్తి చాలదేమో అని భయం వేస్తోంది. జాగ్రత్తగా ఆలోచిస్తే జ్యోత్స్నది తలతిక్కతనం కాదు అని అతనికి తెలుస్తూనే ఉంది. జ్యోత్స్న కోరుకునే ఆదర్శ సమాజం అసలు ఈ భూమి మీద ఉండదేమో. జ్యోత్స్నలో స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి. తనకి నచ్చిన దానికి తల వంచి సర్దుకుపోదు, ఎదురు తిరుగుతుంది, యుద్ధం చేస్తుంది. ఈ యుద్ధం తల్లి పట్ల ప్రకటించడం అతను చాలాసార్లు చూశాడు. అదే సర్దుబాటు చేయలేక సతమతమవుతున్నాడు. ఇంతవరకు ఇంట్లోనే తల్లితోనే అనుకుంటే ఇప్పుడు బయట సంఘంతో కూడానా? జ్యోత్స్న ప్రేమికురాలిగా అతని జీవితం నందనవనం చేసింది. నా అంత అదృష్టవంతుడు లేడేమో అనే అపురూపమైన భావం కల్పించింది. జ్యోత్స్నలో 2 యువతులున్నారు. ఒకరు ప్రేమికురాలు, మరో వ్యక్తి యుద్ధోన్మాది. జ్యోత్స్న చేసే యుద్ధం సాంప్రదాయంతో, సంఘంతో. శ్యామ్ సుందర్ ఒక్కోసారి ప్రేక్షకుడిగా ఉండలేకపోతున్నాడు. మర్నాడు అతను ఆఫీస్కు వెళ్ళిపోయాడు. రోజులా జ్యోత్స్న అతని దగ్గరకు రాలేదు. స్వీట్ కిస్ ఇచ్చి ఆఫీస్కి సాగనంపలేదు. మౌనంగా మంచం మీద కూర్చుండిపోయింది. తను కాస్త గంభీరంగా, ముభావంగా ఉంటే జ్యోత్స్న తనే దారికి వస్తుందని ఆశించిన అతను పలకరించకుండా వెళ్ళిపోయాడు. అతను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి జ్యోత్స్న లేదు. మయూరపురం వెళ్ళిందని తల్లి చెప్పింది. ఇదిగో ఈ కవరు నీకిమ్మంది అంటూ తెచ్చి ఇచ్చింది. శ్యామ్ సుందర్ బ్రుకటి మిడిచి అది చించి చదివాడు. అందులో ఇలా ఉంది. నేను బామ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. రాత్రి నీ సమాధానం విన్న తర్వాత ఆశకి సాయం చేయటం మాట ఏమిటో గాని ముందు నా మతిపోయింది. నీ గురించి నా ఊహలు, ఆలోచనలు తలక్రిందులైనాయి. ఒక మంచి పనికి నాకు సాయం చేయలేని నువ్వు ఇక జీవితాంతం ఏమి అండగా నిలబడగలవని అనుమానం వస్తుంది. ఆశ పరిస్థితి వినగానే అందరిలా అసహించుకోకుండా మంచి మనసుతో అర్థం చేసుకోగల సంస్కారం నీలో ఉందని అనుకున్నాను. నువ్వు మీ అమ్మకి, నీ కుటుంబం పరువుకి భయపడతావని అనుకోలేదు. నాకేమిటో చాలా బాధగా ఉంది. నేను ఎవరిని పల్లాడాను? ఒక పిరికి మనిషినా? సాంప్రదాయం చేతుల్లో కీలుబొమ్మనా? సాంప్రదాయం అంటే నాకిష్టమే. నేను దాన్ని గౌరవిస్తాను. కానీ సాంప్రదాయం కంటే మనిషి జీవితం ముఖ్యం. మనిషి, సాంప్రదాయం ఈ రెండింటిలో ఏది ఎక్కువ అని అంటే నేను మనిషికే విలువ ఇస్తాను. ఎందుకంటే ఈ సాంప్రదాయాలు మనం సృష్టించుకున్నవి. వీటిల్లో సవరణలు అనేవి ఎప్పుడూ మనం చేసుకోవచ్చు. మనిషిని మనం సృష్టించలేం. ఈ సృష్టిలో దేనికి లేని విలువ మనిషి జీవితానికి ఉందని నా నమ్మకం. ఇదంతా నీకు పిచ్చివాగుడుగా, మతి భ్రమణంగా అనిపించవచ్చు. నేను బామ్మ దగ్గరికి వెళ్తున్నాను. నీతో చెప్పాలని అనిపించలేదు. ఎందుకంటే ఇంకే విషయంలోనైనా ఆశాభంగం కానీ, బాధ కానీ కలిగితే నీ దగ్గర ఊరట పొందగలను. అవి నీ దగ్గరే ఎదురైతే అందుకే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఆ ఉత్తరం చూడగానే అతను నిర్వీణ్యుడైనట్టు నిలబడ్డాడు. ఏం రాసిందిరా? అలా హఠాత్తుగా వెళ్ళిపోయిందేం? కాఫీ తెస్తూ అంది తల్లి. ఏం లేదమ్మా, ఉత్తరం జేబులో పెట్టుకుంటూ అన్నాడు. అతనికి మతిపోయినట్టుగా ఉంది. జ్యోత్స్నలో ఒక బాణంలా దూసుకుపోయే స్వభావం ఉంది. అది తొందరపాటే కావచ్చు, కానీ ఆ బాణానికి దూసుకుపోవడమే తెలుసు. ఎక్కడైనా తగిలిన తర్వాత కానీ దాని గమ్యం ఎక్కడికి వచ్చి చేరింది తెలియదు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.